హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నా అండి. ఏంటంటే ఈరోజు విషయం, ఇక్కడ ఒక వీటి పేస్ అని ఉందండి, చూపిస్తున్నా చూడండి. పవర్ స్టేషన్. ఇక్కడ నుంచి వేడి నీళ్ళు అనేది ఇగో ఇలా వస్తుంది అనమాట. అక్కడి నుంచి ఇలా వస్తూ ఉంటుంది అనమాట. చూడండి, వాటర్ బాగున్నాయి ఫ్రెండ్స్. ఎలా వస్తూనే ఉందన్నమాట. అదేంటంటే ఆ రోజు మీకు అంటే మామూలుగా కరెంట్ ఎక్కువ వచ్చిద్దని, ఎక్కువ వాట్స్ అని చెప్పాను కదా. అది అక్కడ ఫిల్టర్ అయ్యి ఒక ఏమంటారు, ఇలాగ ఒక వస్తూ ఉంటాయి అన్నమాట. కాలువ పెద్ద కాలువ ఉంటుంది, వేడి నీళ్ళు కట్ట అని అంటారు. దాంట్లో నుంచి ఇలా వాటర్ వస్తుంది అనమాట. ఇలాగ మనకి పున్నమి ఘాటు ఉంది, ఆ ఘాట్లో అనేది నీళ్ళు అనేది కలుస్తూ ఉంటాయి అన్నమాట. 4 సముద్రాల నీళ్ళు ఇక్కడ కలుస్తున్నాం, అంటే 4 నదుల నీళ్ళు ఈ పెర్రి ఘాట్ అని చెప్తున్నాను. అక్కడ తర్వాత మీకు చూపిస్తాను. తర్వాత ఇక్కడ చూపిస్తున్న ఫస్ట్ వీడియో మీకు ఎక్కడి నుంచి స్టార్టింగ్ అనమాట. చూడండి, బాగుందా లేదా చెప్పండి ఫ్రెండ్స్. ఎలా ఇక వెళ్ళిపోతూ ఉంటుంది నీళ్ళు, అలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. చూసారా ఎలాంటిది అంటే, ఇప్పుడు ఎలాంటిది మనకి అక్కడ మన విజయవాడ దగ్గర ప్రకాశం బ్యారేజ్, అక్కడ కూడా సేమ్ ఇలాగే వస్తూ ఉంటుంది అనమాట. పెరిలో నీళ్ళు అటు వెళ్తూ ఉంటాయి, ఓకేనా. ఘాట్లో నీళ్ళు అనేది అటు వెళ్తూ ఉంటుంది అనమాట, ఓకేనా. మనం ఇప్పుడు ఏంటంటే అప్పుడు అక్కడికి చూపిస్తాను. ఇప్పుడు వెళ్తున్నాను. ఇప్పుడు దారి అనమాట, ఘాటుకి వెళ్ళే దారి అనమాట. ఇప్పుడు నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. సైకిల్ దూరంలో పెట్టేసి, అంటే ట్యాప్కి సైకిల్ పెట్టేసి పక్కన పట్టుకొని వెళ్ళడానికి అవ్వదు కదా. అందుకనే అన్ని షాప్లో మొబైల్ షాప్లో పెట్టేసి నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట. మరి వీడియో తీయాలంటే మరి చెయ్యాలి కదా. చూడండి, అంటే పెర్రికి వెళ్ళే రూట్ అనమాట. ఇది షార్ట్ కట్, అటు నుంచి ఉండిద్ది ఘాట్కి వెళ్ళే రూటు. అంటే నడుచుకుంటా వెళ్తున్నాను అనమాట. అంటే మధ్యాహ్నం వీడియో తీస్తాండి, బెర్ర వస్తుంది. ఇప్పుడు తీసే ఉంటే లొకేషన్ బాగుంటుంది కదా అని చెప్పి ఇప్పుడు వచ్చానండి. ఏం లేదు, ఒక చిన్న కంప్లైంట్ ఉంటే ఆ కంప్లైంట్కి వచ్చాను. కాకపోతే అది తీసుకెళ్ళి చేయాలన్నమాట. అందుకని ఇప్పుడు చూపిస్తున్నా మీకు. చూడండి, బండ్లు కూడా వస్తున్నాయి. ఈరోజు ఇలా అయితే వీడియో చాలా లాంగ్గా ఉంటుందండి. మీరు ఎలాగే నాలాంటి చిన్న ఛానల్ని జే దుర్గా భవాని జేని ఆ ఛానల్ని మీరు బాగా సపోర్ట్ చేసి ఇంకా ముందు తీసుకెళ్తానని మనస్ఫూర్తి కోరుతున్నానండి. అయితే ఈరోజు చాలా లాంగ్ వీడియో అనమాట. మీకే చూస్తే ఇంకా బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చాలా మంచి మంచి లొకేషన్లు ఉన్నాయి. మీరు కూడా మీ లైఫ్లో కూడా ఇప్పుడు వచ్చి ఉంటారు అనమాట ఇలాంటి లొకేషన్లు అనమాట. మీరు చూస్తే మళ్ళీ రావాలని అనిపించేలాగా వీడియో తీయడం ఇలా జరుగుతుంది. అంటే నేను రిపోర్టర్లందరికీ వాయిస్ ఇస్తాను అనమాట. మేము కూడా ప్రెస్గా ఉన్నాం కాబట్టి రిపోర్టర్లకి వాయిస్ ఇస్తే వాళ్ళు చెప్తూ ఉంటారు. ఏదైనా మనం చెప్పే డబ్బింగ్ వాళ్ళు చెప్తారనమాట. యాంకర్గా నేను కూడా చేస్తూ ఉంటానండి. అంటే ఇప్పుడు 4 వచ్చారనుకో, వాళ్ళ మధ్యలో నేనే అనమాట. వాళ్ళది సోషల్ మీడియా, వాళ్ళది మీడియా, నాది సోషల్ మీడియా. అది నేనైతే నడుచుకుంటూ వెళ్తున్నానండి. అది చూసారా ఎలా కూడా ఉంటుంది. ఏం లేదు, ఇక్కడ రోడ్లు అన్నీ పగిలిపోయినాయి. ఇక్కడ చూసారా, ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి, చూడండి, ఓకేనా. ఇక్కడ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఫ్లవర్సే అన్నమాట. మొత్తం ఫ్లవర్సే అండి. ఇంకా ఇది వచ్చేసి రోడ్డు. ఇంకా నడుచుకుంటా మనం వెళ్ళిపోవటమే అనమాట మెల్లిగా. అంటే ఒకప్పుడు చాలా సార్లు విజయవాడ కూడా నడుచుకునే వెళ్ళేవాళ్ళం. అలాగా కూడా జరిగేది అనమాట.
ఇదండి జిల్లేడు చెట్టు. ఈ చెట్లు కూడా చాలా వరకు వైద్యంగా పనిచేసిద్ది. కాకపోతే నేను చాలా మందికి చెప్తానండి, ఎవరికి అంతగా కనెక్ట్ అవ్వట్లేదు. నేనైతే ఇక్కడ కూడా ఒక జిల్లేడు చెట్టు ఉంది. ఇది కూడా జిల్లేడు చెట్టే. దీని ఏర్లుకి మన ఏమంటారు, కాలు నిప్పులు, మోకాలు నిప్పులు ఉన్న వాళ్ళకి చాలా పనిచేసేది. దాంట్లో కొన్ని దొంపలు ఉంటాయి అనమాట. ఆ ఏర్లు మనం నూనెలో చేసేసి ఆ విధంగానే కొబ్బరి నూనె చేస్తే అది 500 పవర్ ఉంటుంది అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? అది నేను చెప్తున్నాను. ఇది షార్ట్ కట్, మనకి ఘాట్కి వెళ్ళేది షార్ట్ కట్ అనమాట. చూసారా, అది ఇక్కడ కూడా ఫ్లవర్స్ ఉన్నాయి. ఈ కింద కూడా ఫ్లవర్స్ ఉన్నాయి. అదే ఇవి కూడా ఫ్లవర్స్ ఉన్నాయి. ఇంకా నడుచుకుంటా వెళ్తాం జరుగుతుందండి. ఇలా ఏంటంటే మనకి ఇక్కడున్న వీడియో అనేది ఇవాళ మొత్తం చూపించాలని నేను చాలా టైం తీసుకొని వచ్చానండి. కాకపోతే తొందరగా తీసేసి వెళ్ళాలి, ఇప్పుడు కంప్లైంట్ చేయాలి కదా నేను. అందుకనే గబా వెళ్తున్నాను అనమాట. ఇక్కడ కూడా పైన కూడా ఫ్లవర్స్ అవుతాయి. ఇక్కడ కూడా ఫ్లవర్స్ ఉన్నాయండి, చూడండి. ఇక్కడ కూడా ఫ్లవర్స్ ఉన్నాయి. మొత్తం అన్ని ఫ్లవర్సే. ఏం లేదు, కార్లు ఇవన్నీ వెళ్తాయి. కాకపోతే నేను 5 నిమిషాలు వెళ్ళిపోతానండి. కాకపోతే ఎందుకు వీడియో తీయడానికి అవ్వదు కదా. ఘాటుకు వచ్చానండి. ఇంకాసేపు పట్టిద్ది అనమాట. ఇంకా కొద్దిగా టైం పట్టిద్ది. అంటే లాంగ్ వీడియో తీయాలంటే కొద్దిగా టైం పట్టిద్ది కదా. ఇక్కడ కూడా ఉన్నాయండి ఫ్లవర్స్ అనేది. చాలా బాగుంటుంది, చూడండి. చాలా బాగుంటాయి ఇక్కడ కూడా లొకేషన్. ఇది కూడా ఫ్లవర్సే ఉన్నాయి. ఇవన్నీ ఫ్లవర్సే అండి, ఇవన్నీ ఫ్లవర్సే. ఓకేనా? చాలా వరకు ఉంటుందన్నమాట. అంటే మనం తీసేదాన్ని బట్టి ఉంటుంది వీడియోలు. అంటే ఇక్కడ ఘాట్ దగ్గర మంచి ప్లేస్లు ఉన్నాయండి. మీరు ఎవరైనా రావడానికి ఒక్కసారైనా ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. ఒక్కసారి మీరు వచ్చారంటే ఇంకా మర్చిపోకుండా మళ్ళీ రావాలని అనిపించే ఘాట్ అండి. విజయవాడ మీద ఇంకా చాలా లొకేషన్ ఇక్కడ బాగుంటుంది. అంటే ఒకప్పుడు టీడీపీ ఆధారంలో కట్టించారు కాబట్టి ఇది మొత్తం ఈ రోడ్లు అయితే బాగా పగిలిపోయినాయండి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు రాత్రిపూట భయం అండి, ఎందుకంటే గోతులు అన్నీ ఉంటాయి కాబట్టి భయం దీంట్లో. అది చూసారా, బండ్లన్నీ ఒక సైడ్కి వెళ్ళిపోతున్నాయి, రైట్ సైడ్కి వెళ్తున్నాయి. లెఫ్ట్ సైడ్ అంటే మొత్తం పగిలిపోయి ఉన్నాయి కదా, చూడండి మీరు కావాలంటే. అంటే మధ్యాహ్నం వచ్చామని, కాకపోతే ఒక చిన్న గుడి దగ్గరికి, అమ్మవారి గుడి దగ్గరికి ఒకరు పిలిస్తే అక్కడ గుడిలో పూజ చేసి ఒక ఆమె పిలిస్తే వెళ్ళామండి. ఒక చిన్న ఫంక్షన్ లాంటి చేశారనమాట. అక్కడికి వెళ్ళి కొద్దిగా అటెండ్ అయ్యి కొద్దిగా ఆలోచనలతో కొద్దిగా మాట్లాడి రావటం జరుగుతుంది అనమాట. అంటే ఒకప్పుడు మేమంతా బాగానే ఉండేది అనమాట, అన్నీ బాగా చేసేవాళ్ళం ఏదైనా. అక్కడ చూసారా, అక్కడ నీళ్ళు లేవు. అక్కడ ఏంటంటే ఒక లాంచీ అనేది ఉంది. ఇప్పుడు లాంచీ చూపిస్తా మీకు, చూడండి.
ఇక్కడ చాలా లొకేషన్ చాలా బాగుండిందండి. కాకపోతే ఏం చేస్తాం, మేము వచ్చేసి లైన్ మ్యాన్ ఎలక్ట్రీషియన్ కదా, మాకు టైం అనేది చాలా కుదరదనమాట. ఏదో ఒక కంప్లైంట్ అంటే ఏదో కంప్లైంట్ చేసుకుంటూనే ఉంటాము. అట్ట ఇప్పుడు వీడియో చేస్తూ ఉన్నాను. ఇక్కడ కూడా ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి. చూసారా, ఇక్కడ వచ్చేసి లాంచ్ కూడా ఒకటి ఉంది. మరి ఇది నీళ్ళు లేక ఇలా ఆపేసినట్టున్నారా, లేకపోతే చేపలుగా అయితే తెలియదండి. చూసారా లొకేషన్ అయితే చాలా బాగుంది. నిజంగా సార్, లొకేషన్ అయితే చాలా బాగుంది. ఏం లేదు, మీరు కూడా మా లాంటి వాళ్ళు చిన్న ఛానల్ కొద్దిగా ముందుకు తీసుకెళ్తే మేము కూడా చాలా వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటామండి. కాకపోతే బహుశా రోజుకి ఒక లొకేషన్కి వెళ్ళి ఒక వీడియో చేయాలని నేను చేస్తూ ఉంటా. కాకపోతే ఏం చేస్తాం, టైం అనేది కుదరట్లేదండి. అంటే ఇద్దరు మమ్మీ డాడీ కొద్దిగా ముసలోళ్ళు కదా, వాళ్ళకి అన్నం కూర కొద్దిగా ఏదైనా కొద్దిగా చేసి పెడతాం వల్ల అలాగా ఉంటుందన్నమాట. ఇంకేంటంటే ఇంకా మీలాంటి వాళ్ళ కోసం అన్నా, ఇంకా మా లాంటి వాళ్ళు కొద్దిగా సపోర్ట్ చేస్తారని చెప్పి మీలాంటి వాళ్ళకన్నా రోజుకి ఏదో ఒక వీడియో పెట్టాలి అని నేను చేస్తున్నాను అండి. అంతే తప్ప ఏం కాదు. ఏదో నాకు యూట్యూబ్లో ఏదో నేను పబ్లిసిటీ అయిపోయి నాకు ఏదో డబ్బులు వచ్చేసిద్దని అలా ఏం కాదు. కాకపోతే కొన్ని లొకేషన్లు బట్టి మీకు అర్థం అవుతుంది. ఇలాంటి లొకేషన్కి మీరు కూడా వచ్చి చూసి వెళ్తారు అని మనస్ఫూర్తి అలాగా కోరుకుంటూ ఇలాగ తీస్తాం జరుగుతుంది అంతే. ఈ యూట్యూబ్లో క్లిక్ అవ్వకపోవచ్చు అండి. కాకపోతే మీరు కూడా కొన్ని లొకేషన్కి వెళ్ళకపోవచ్చు అనమాట. ఎలాంటి దాంట్లో మీరు కూడా రావాలని చెప్తున్నాను. ఇవాళ వీడియో అయితే చాలా లాంగ్ అండి, చాలా లాంగ్ వీడియోస్ అన్నమాట. మరి ఎంతసేపు అవుతుంది ఏంటి అనేది నాకైతే తెలీదు. నేనైతే వీడియో తీయడానికి అయితే చాలా ముందుగా ఉన్నాను అన్నమాట. వాకింగ్లో 10th క్లాస్లో అయితే వాకింగ్లో కూడా ఫస్టే వచ్చాను, రన్నింగ్లో కూడా ఫస్టే వచ్చాను. దేంట్లో అయినా ఫస్టే ఉన్నానండి. చాలా స్పీడ్గా నడుస్తాను నేను. ఇలా నడుచుకుంటా మనం వెళ్తున్నాం అనమాట. ఇంకా కొద్దిసేపులో మనకి పున్నమ్మ ఘాటు వస్తుంది. అవి అన్ని లొకేషన్లు అన్నీ మొత్తం చూపించడానికి నేను రెడీగా ఉన్నానండి. మీరు కూడా చూడండి అందరూ, ఓకేనా? ఎలా ఉంటుంది ఏంటి కదా. ఈరోజు ఏంటంటే పెర్రిది అంటే ఇక్కడ పున్నమ్మ ఘాట్ అనేది మొత్తం తీయటం జరుగుతుంది అనమాట. అంటే రిపోర్టర్ల కంటే 4 రిపోర్టర్లు వస్తే దాంట్లో నేను వెళ్తానండి. చెప్పా కదా ఇందాక మీకు, వాళ్ళది మీడియా నాది సోషల్ మీడియా. ఏంటంటే నేను పబ్లిసిటీ చేసుకోవడానికి వాళ్ళు 4 వస్తే వాళ్ళ మధ్యలో నేను వెళ్తాను అనమాట. నాది ఒకవేళ నేను లైవ్లు పెట్టాను అనుకో, నాది పొద్దున అవన్నీ చూస్తారు, వాళ్ళది సాయంత్రం పేపర్కి అలాగ వాట్సాప్లో పంపిస్తారనమాట. అలాగ కూడా ఉంటుంది. అది అలాగా ఉంటుంది. అంటే మధ్యాహ్నం వస్తే నేను మధ్యాహ్నం వచ్చానండి. కాకపోతే ఇక్కడ అంటే ఎక్కువ కాంతి రావటం వల్ల మనకి ఆఫ్టర్నూన్ అనేది చాలా ఎండగా కదా, ఇంకా వీడియో అనేది మనకి అవ్వట్లేదండి. బెర్ర వచ్చేస్తుంది. అందుకనే ఇప్పుడు చూడండి అసలు ఎలా వస్తుంది. ఇప్పుడైతే వీడియో చాలా బాగా వస్తుంది కదా. ఇదేంటంటే ఇప్పుడు మనకి వీడియో కెమెరా 4K, సోనీ 4K అని ఉంటుంది కదా, దాంట్లో తీసే కెమెరా లాంటి ఫోన్ అనమాట ఇది చూడండి. ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు మనం. ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. అంటే మనం చేసే విధానం, అంటే తీసే విధానం దాన్ని బట్టి మనకి ఉంటుంది.
అంటే చాలా లేట్ అయిపోయిందండి అలా వీడియో తీయడానికి. కాకపోతే ఏం లేదులే. ఇక్కడ ఒక బోర్డు ఉందండి, బోర్డు కూడా చూపిస్తా చూడండి. ఇక్కడ బోర్డు కూడా పెట్టారు, ఓకేనా. ఇంకా ఎలాగే వెళ్ళిపోతా ఉండాలి అన్నమాట, ఇంతే. ఏమంటే చాలామంది చాలా తక్కువ తీస్తారండి వీడియో. మేమేంటంటే అంటే కెమెరా తీయడానికి, ఫోటోలు తీయడానికి వెళ్తూ ఉంటాం కాబట్టి. ఒకప్పుడు నేను చాలామంది యూట్యూబ్ బాయ్